వేమన పద్యము ఎంటర్టైన్మెంట్ కాదు, ఎన్లైట్మెంట్, మానవుణ్ణి మానవతా ధర్మము వైపు నడిపించేటటువంటి మహోన్నతమైన తత్వము వేమన పద్యములో ఉంది. తల్లిదండ్రులందో ఈనాడు సమాజానికి ఒక మార్గదర్శకమైన కనువిప్పు ఈ పద్య భావన. తల్లిదండ్రులందో దయలేని పుత్రుండో పుట్టనేమి పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమా. సమాజానికి ఎంత అపురూపమైన సందేశమో చూడండి. నవమాసాలు మోసి జన్మనిచ్చినటువంటి తల్లిని, తన అభివృద్ధికి నిరంతరము శ్రమించే తండ్రిని, అవసాన దశలో చూడలేని బిడ్డలను వేమన కుక్కతోనో గాడిదతోనో పోల్చకుండా చెదలతో పోల్చి కనువిప్పు గావిస్తున్నారు. ఇక్కడ అందరూ ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే, చెదల యొక్క లక్షణము ఏ వస్తువునైనను పాడు చేస్తుంది. తల్లిదండ్రులకు సేవనందించినటువంటి బిడ్డలను వేమన చెదలతో పోల్చి కనువిప్పు గావిస్తున్నారు ప్రజాకవి వేమన. మనిషి అవసాన దశలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు సేవనందించటమే ఉత్తమమైన కర్మ. కర్మ చేయమనలా వేమన ఉత్తమమైన కర్మ చేయమని ఒక సందేశాన్ని సమాజానికి అందించారు. అలానే ఈనాడు సమాజములో ఒక అపురూపమైనటువంటి యొక్క మార్గదర్శకమైనటువంటి యొక్క మహోన్నతమైన పద్యాలు ఎన్నో ఉన్నాయి. భగవంతుని తత్వము ఒక్కటే, ఏ రూపములో కొలుచుకున్నా, ఏ నామముతో పిలుచుకున్నా భగవత్తత్వము ఒక్కటేనని అక్షరము రానటువంటి వారికి కూడా ఆలోచన కలగజేస్తున్నారు వేమన. పశుల వన్నెవేరో పశుల వన్నెవేరో పాలేక వర్ణమో పుష్పజాతి వేరు పుష్పజాతి వేరు పూజ ఒక్కటి దర్శనంబులు వేరు దైవం బదొక్కటి విశ్వదాభిరామ వినురవేమా. అక్షరము రానటువంటి వారికి కూడా ఆలోచన కలగజేస్తున్నాడు ప్రజాకవి వేమన. పశువులు అనేక వర్ణము కలిగి ఉంటాయి, కానీ అవి విచ్చే పాలు ఏకవర్ణమై తెల్లగానే ఉంటాయి. భగవత్తత్వము ఒక్కటే అని అక్షరము రానిటువంటి వారికి కూడా ఆలోచన కలగజేస్తున్నారు ప్రజాకవి వేమన. భిన్నత్వములో ఏకత్వాన్ని ప్రబోధించే మన భారతీయ సంస్కృతికి అద్దము పడుతుంది ఈ యొక్క మహోన్నతమైన పద్య భావన. నమస్కారం, రాగ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోటప్పకొండ తిరునాళ్లకు లడ్డూ ప్రసాదం పంపిణీ, కౌంటర్ల సంఖ్య పెంచాలని కలెక్టర్ ఆదేశం. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం. నరసరావుపేట పోలీసుల సూచనలు పాటించండి, ఆటోల్లో ఎక్కువ మందిని ఎక్కించుకొని ప్రమాదాలకు గురికాకండి. వేద పాఠశాల విద్యార్థి ఆత్మహత్యపై స్పందించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్. నగరికల్లు వద్ద రోడ్డు ప్రమాదం, ట్రాక్టర్ని లారీ ఢీకొనడంతో డ్రైవర్ దుర్మరణం. కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ అరుణబాబు అధికారులను ఆదేశించారు. నర్సరావుపేట మండలం కోటప్పకొండను ఉన్నతాధికారులు సందర్శించారు. కలెక్టర్ అరుణబాబు, ఎస్పీ శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే తదితరులు కలిసి కోటప్పకొండపైనే తిరునాళ్ల ఏర్పాటు అభివృద్ధి పనులను పరిశీలించారు. కొండపైకి చేరుకునే భక్తులకు ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఎక్కువ సంఖ్యలో క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అరుణబాబు సంబంధిత అధికారులకు సూచించారు. భక్తులు కొండపైకి వెళ్లేందుకు బస్సు ఎక్కినప్పటి నుంచి తిరిగి వచ్చేంత వరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఆపోజిట్ లైట్ల కలర్ పెంచుతాను బ్లాక్ అవుతుంది. మహాశివరాత్రి ఫిబ్రవరి 26 సందర్భంగా పండుగ జరుగుతున్నది సందర్భంగా ఈరోజు అనగా 7/2/2025 మార్నింగ్ 10 గంటలకి వాళ్ళ కలెక్టరేట్లో అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి కలెక్టర్ గారు మీటింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది 3వ కోఆర్డినేషన్ మీటింగు. ఈ మీటింగ్ సక్సెస్ఫుల్గా జరిగింది. తదనంతరం కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ అందరూ కూడా కలిసి వచ్చి అన్ని టెంపుల్స్ని అన్ని విజిట్ చేస్తున్నారు. చేసి అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ఎలా ఉన్నాయని కూడా అన్నీ కూడా పర్యవేక్షణ చేసి ఉన్నారు. అలాగే ఇక్కడ కెనాల్స్ గురించి కానీ, కొండ కింద ఎలా ఉన్నాయి, కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, మొత్తం కూడా అన్నీ కూడా పర్యవేక్షణ చేసి ఉన్నారు. తదనంతరం ఆయన కలెక్టర్ గారు కూడా కొన్ని సూచనలు చేసి వెళ్ళిపోయి ఉన్నారు. ఏర్పాట్లన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. అన్నీ కూడా పెయింటింగ్స్ కానీ, చిన్న మైనర్ వర్క్స్ కానీ, రిపేర్స్ కానీ అన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే కొండకు కూడా చుట్టింటికి కూడా రివిట్మెంట్ జరుగుతుందండి. రాతితో రివిట్మెంట్ జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. పండగకి కూడా అన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఫిబ్రవరి 26 తారీఖున మనకి శివరాత్రి సందర్భంగా అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని జయప్రదం చేస్తుందిగా కోరుతున్నాం. మహాశివరాత్రి జాతరకు భారీగా వచ్చే భక్తుల కోసం కోటప్పకొండపై లడ్డూ ప్రసాదం పంపిణీ కౌంటర్ల సంఖ్య పెంచాలని కలెక్టర్ అరుణబాబు కోటప్పకొండ ఈవోను ఆదేశించారు. కలెక్టరేట్లో కోటప్పకొండ తిరునాళ్ల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రసాద వితరణ కేంద్రాల సంఖ్య పెంచితే దైవ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు కొండపైన ఎక్కువసేపు ఉండాల్సిన సమయం తగ్గించి జనసందోహాన్ని అదుపులో ఉంచొచ్చన్నారు. ఎన్నికల నియమావళికి లోబడి అధికారులు తిరునాళ్లలో ఏర్పాటు చేయాలన్నారు. స్వామి స్వేవరను గురించి భక్తులకు ఎప్పటికప్పుడు తెలియజేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎక్కడికక్కడ సైన్స్ బోర్డులు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమయ్యే సమాచారం అందించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. కొండ మీద మొబైల్ నెట్వర్క్ అందించేందుకు ప్రత్యేకంగా మొబైల్ టవర్లు ఏర్పాటు చేయాలని BSNL అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్, మెట్ల మార్గంలో కోతల బెడద నివారించి మార్గం వెంట లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రబల మార్గంలో హై టెన్షన్ విద్యుత్ తీగలు లేకుండా చూడాలని, కొండపైన అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, DRO మురళి, కోటప్పకొండ ఈవో శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సహాయక కార్మిక కమిషనర్ ధనలక్ష్మి అన్నారు. నరసరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ అరుణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ వెట్టి చాకిరీ చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరీ, వివిధ శాఖల అధికారులు, హ్యాండ్ ఆఫ్ నీడ్స్, కంపాషన్, NGO స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆడపిల్ల అవనికి ఆడ మగ మనకి ఆడపిల్లల పట్ల వివక్షతను బడి బయట పిల్లలందరూ బాలల
బాల వివాహాలను, భ్రూణ హత్యలను, ఆడపిల్లలను, లింగ వివక్షతను, ఆడపిల్ల అవనికి, వెట్టి చాకిరిని నిర్మూలిద్దాం. బాల కార్మికతను, ఓకే. ఒకటి పేదరికం, 2 ఆర్థిక సాంఘిక అసమానతలు, 3 అవగాహన రాహిత్యం. ఈ మూడింటి వల్ల మనకి వెట్టి చాకరీ వ్యవస్థ వస్తుంది. దీన్ని ముందుగా మనము పేదరికం నిర్మూలన చర్యలు, వివిధ సహాయ సహకారాలు, సంక్షేమ పథకాల అమలు ద్వారా భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చర్యలు తీసుకుంటూ ఉంది. తర్వాత ప్రజల్లో అవగాహన రాహిత్యం కూడా ఉంది. దాన్ని తొలగించడానికే మనం ఈ ర్యాలీ చేసుకోవటం, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా సాంఘిక ఆర్థిక అసమానతలు, అవి ప్రజల్లో వాళ్ళకి ఇల్లు గడవనితనం వల్ల, ఇంట్లో వాళ్ళకి తల్లిదండ్రులకి పెద్దలకి సరైన అవగాహన రాహిత్యం వల్ల చిన్నపిల్లల్ని పనిలో పెట్టడం, లేదంటే స్త్రీలని వాళ్ళని పనిలో పెట్టడం, వాళ్ళకి ఇష్టం లేకుండా, వాళ్ళకి స్వేచ్ఛగా వాళ్ళకి ఇష్టమై చేయకుండా బలవంతంగా చేయించడం బాండెడ్ లేబర్. తర్వాత ఏదైనా అప్పిచ్చి లేదా కొంత డబ్బు ఇచ్చి ఆ డబ్బు తీర్చలేకపోతే నిర్బంధంగా, అంటే ఆ వ్యక్తికి ఇష్టం లేకుండా వాళ్ళ అప్పుని జమ చేసుకోవడానికి వాళ్ళ పనిలో పెట్టుకున్న యాజమాన్యాన్ని మనం దీనిలో తీసుకుంటున్నాము. దీనికి ఒక ముక్కలో చెప్పాలంటే ఏ వ్యక్తి స్వేచ్ఛని మనం హరించకూడదు. ఆ వ్యక్తి స్వేచ్ఛని హరించి వారికి ఇష్టం లేకుండా వారు డబ్బు తీర్చడం కోసం పనిలో పెట్టుకోవటం, వాళ్ళ డబ్బులు నిర్బంధంగా పని చేయించుకొని వాళ్ళ స్వేచ్ఛని హరించి, జీవించే హక్కుని హరించి, స్వేచ్ఛగా పని చేసుకునే హక్కుని హరించి వాళ్ళని బంధించడం, ఇలాంటివి లేకుండా చేయటం. ఫ్రీ టు వర్క్, ఫ్రీ ఫ్రమ్ బాండేజ్. వేద పాఠశాల విద్యార్థి ఆత్మహత్యపై స్పందించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బత్తుల పద్మావతి సుమోటోగా కేసు విచారణ చేపట్టారు. నర్సరపేట మండలం కోటప్పకొండలో నిర్వహిస్తున్న టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠ వేద పాఠశాలలో 4వ ఏడాది చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థి సాయి శివ సూరజ్ గత నెల 8న ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థి ఆత్మహత్య బాధాకరమైన విషయమని, తల్లిదండ్రులకు కడుపు కోతకు గురి చేసిందన్నారు. వారికి బాలల హక్కుల కమిషన్ సానుభూతి తెలుపుతుందని, ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో వేద పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆమె జరిగిన సంఘటనపై విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రిన్సిపల్, గురువులను సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఆగమన వేద పాఠశాలలో 147 మంది విద్యార్థులు వేద విద్యలను అభ్యసిస్తున్నారన్నారు. వారికి అందుతున్న సౌకర్యాలను గురించి ఆరా తీశారు. హాస్టల్లోని వంటశాల, డైనింగ్ హాల్, వసతి గృహ రికార్డులు, విద్యార్థులకు పెడుతున్న ఆహారాన్ని పరిశీలించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో కిచెన్ మొత్తం బూజుతో నిండిపోయిందని, డైనింగ్ హాల్ కూడా అపరిశుభ్రంగా ఉందని, నిర్వహణ సక్రమంగా లేదని ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను ఇలాంటి వాతావరణంలో ఉంచుతున్నారని ప్రశ్నించారు. పర్యవేక్షణ లోపంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 147 మంది పిల్లల ఆరోగ్య, మానసిక పరిస్థితి, వైద్య సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రతి నెల వేద పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాలని జిల్లా అధికారులను ఆమె ఆదేశించారు. విద్యార్థులకు మెడికల్ క్యాంపు నిర్వహించాలని, బూస్టరు వ్యాక్సిన్ టీకాలు ఇవ్వాలని జిల్లా వైద్య శాఖ అధికారిని ఆదేశించారు. విద్యార్థి ఆత్మహత్య సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైందని, కేసు దర్యాప్తులో ఉందన్నారు. బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ సంవత్సరం కోటప్పకొండ జాతరపై ఆలయ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కోటప్పకొండ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. బాలింతలలో రక్తహీనత, పౌష్టికాహార లోపం లేకుండా చూడవలసిన బాధ్యత అంగన్వాడీ కేంద్రాలపై ఉందన్నారు. పోర్ట్ ఫ్రైడ్ రైస్, కందిపప్పు, నూనె, గుడ్లు, బాల సంజీవిని కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోటప్పకొండ ఈవో చంద్రశేఖర్, సిడిపిఓ ఉమా మహేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్, జిల్లా బాలల పరిరక్షణ విభాగ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్, పిఓ ఆదిలక్ష్మి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి నా పేరు. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ట్రస్ట్ వారు నడిపిస్తున్నటువంటి వేద పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. వేద పాఠశాలలో లాస్ట్ మంత్ June 8న ఒక బాబు చనిపోవడం అనేటువంటిది, ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అనేది జరిగింది. ఆ సంఘటన మీద మేము కమిషన్, బాలల హక్కుల కమిషన్ సుమోటోగా కేసు టేకప్ చేసుకొని కాగ్నైజెన్స్లోకి తీసుకొని సుమోటో విచారణ చేయడం అనేటువంటిది జరిగింది. ఈరోజు దానిలో భాగంగా వేద పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. 108 మంది పిల్లలు
అక్కడ ఆగమన విద్య అభ్యసిస్తూ ఉన్నారు. 134 మందికి ఈరోజు అటెండ్ అయింది 108. అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ భోజనశాల రికార్డ్స్ అన్నీ పరిశీలించడం అయింది. వాళ్ళ డార్మెటరీస్ ఇవన్నీ కూడా చాలా అన్హైజీన్ కండిషన్లో ఉన్నారు పిల్లలు. అక్కడ బూజులు బట్టి డైనింగ్ హాలు, కిచెన్ రూమ్ అంతా బూజులతో నిండిపోయింది. ప్రాపర్ క్లీనింగ్ అనేటువంటిది లేదు. అపరిశుభ్రమైన వాతావరణంలో పిల్లలు ఫుడ్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఏమైనా సరే అనారోగ్యము సంభవించినా కూడా అటువంటి ఫుడ్ తీసుకుంటే అనారోగ్యమైనటువంటి సమస్యలు కూడా వస్తాయి అని కూడా గుర్తించడం జరిగింది. దీని మీద యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని జిల్లా అధికారులందరూ కూడా స్పందించి పిల్లలకి హైజీన్ కండిషన్ లో ఉండేలాగా తీసుకురావాలి అని చెప్పేసి జిల్లా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. నర్సరావుపేట పట్టణ పోలీసు అధికారులు భద్రతా సూచనలు చేస్తున్న వాహన చోదకులు పెడచెవిన పెడుతున్నారు. ఆటోలో నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవడం ప్రమాదకరమని చెబుతున్నా మాటను లెక్క చేయడం లేదు. సాధారణంగా ఆటోలో 4 మాత్రమే ప్రయాణించాలి, కానీ కొందరు 20 మంది వరకు ఎక్కించుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. లెక్కకు మించి ప్రయాణికులను కుక్కుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎక్కువ మంది గాయపడడం లేదా ప్రాణాలు కోల్పోతున్నారు. నరసరావుపేట చిలకలూరుపేట మార్గంలో మిరపకాయల కోతకు వెళుతున్న కూలీల ఆటోని లారీ ఢీకొన్న సంఘటనతో పోలీసు రవాణా శాఖ అధికారులు మేల్కోవాల్సిన అవసరమైంది. ఈ సందర్భంగా నరసరావుపేట ట్రాఫిక్ సిఐ లోకనాథ్ మాట్లాడుతూ ప్రజా రవాణా వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకోవడం రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది అమాయక ప్రయాణికులు గాయపడుతున్నారని, ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంటుందన్నారు. ప్రయాణికుల భద్రత, వారి ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలని, ప్రయాణికులు కూడా ప్రమాదకరమైన ఆటోలో ఎక్కకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రజలందరినీ భద్రత కోసమే తాము నిబంధనలు అమలు చేస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆటోలో పరిమితి సంఖ్యలోనే ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. 3, 6, 6, 3, 9, 10, 11, 12, 13, 17 మంది ఉన్నారు. ఒక ఆటోలో 17 మంది ఉన్నారు. డ్రైవర్ నువ్వేగా? ఈ అబ్బాయి డ్రైవర్. ఏం బాబు, ఎంతమంది మొత్తం? ఎంతమంది? 17 మంది. ఈ ఆటో కెపాసిటీ 3+1. ఎంతమందిని ఎక్కించుకోవాలి అబ్బాయి? మీకు ఇంతకుముందు ఇక్కడ ఆల్రెడీ అవగాహన సదస్సు కూడా పెట్టాం కదా. అంటే 17 మందిని ఎక్కించుకునే ఆటోనా ఇది? ఇదేమైనా బస్సా? డేంజరస్ డ్రైవింగ్ అంటారు దీన్ని. ఏదైనా జరగడం జరిగితే ఎవరిది బాధ్యత? నువ్వు తీసుకొస్తావు. ఏదైనా జరగడం జరిగితే లైసెన్స్ ఉందా? ఆటో కాగితాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి? డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? ఎంత ఫైన్ అనేది చూసి ఫైన్ చూపించు, నీ డాక్యుమెంట్ చూపించు. ఎక్స్ట్రా ప్యాసింజర్స్ ఎంతమంది ఉంటే అంత తలకి 100 చేసేది కాదమ్మా. ఇప్పుడు ఎంత చేసిన తప్పే కదా అబ్బాయి, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ప్రతిరోజు మీకు చెప్తా ఉన్నాము ఎక్కువ మంది ప్యాసింజర్లను పెట్టించుకోకుండా ఏదైనా జరగరాని జరుగుద్ది, ప్రాణాలు పోతాయని చెప్పేసి. మీరు మాత్రం మీ యొక్క విధానాన్ని మార్చుకోవటం లేదు. ఫైన్ ఏమో. ఇప్పుడు కొద్దిసేపు విరామం. ఆరోగ్యానికి ఆదర్శం, సేవకు సంకల్పం. గుంటూరులో మన సమగ్ర హాస్పిటల్స్. గుంటూరులో అత్యుత్తమ వైద్య సేవల కేంద్రం సమగ్ర హాస్పిటల్స్. మా ప్రత్యేకతలు: గుండె మరియు మెదడు సంబంధిత సమస్యలకు నిపుణుల ద్వారా ప్రత్యేక చికిత్సలు, కాలిన గాయాలకు సరికొత్త చికిత్సా విధానాలు, యాక్సిడెంట్ మరియు పాలీట్రామా కేర్, మల్టీ సిస్టమ్ సెప్సిస్ కేర్, డయాలసిస్ తో పాటు CRRT సేవలు, రెస్పిరేటరీ మరియు పల్మనరీ కేర్, మెడికల్ అండ్ సర్జికల్ ఐసీయూలు, సంక్రమణ వ్యాధుల కోసం ప్రత్యేక ఐసీయూ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, డయాలసిస్ అండ్ ఆపరేటింగ్ థియేటర్ 24/7 అందుబాటులో కలదు. మా వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ రమామణి, బర్న్స్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్, డాక్టర్ శ్రీనివాస్ మారెడ్డి, నెఫ్రాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్, డాక్టర్ కె నీరజ, న్యూరాలజీ అండ్ పార్కిన్సన్ డిసీజ్ స్పెషలిస్ట్, డాక్టర్ షేక్ జాన్ షాహిద్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, డాక్టర్ వాసుబాబు నూకవరపు, కార్డియాలజీ స్పెషలిస్ట్, డాక్టర్ కిరణ్ కర్నాటి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, డాక్టర్ సురేష్ బాబు వేదాల, లాప్రోస్కోపిక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సమగ్ర హాస్పిటల్స్, బస్టాండ్ సమీపంలో, గుంటూరు వారి తోట, కొత్తపేట, గుంటూరు. మీ ఆరోగ్యం మా కర్తవ్యం.
వెల్కమ్ బ్యాక్ టు రాకీ న్యూస్. నరసరావుపేట చిలకలూరిపేట మార్గంలోని నాదెండ్ల మండలం కనపర్రు బావి కొడలి సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. నరసరావుపేట చంద్రబాబు కాలనీ నుంచి సుమారు 20 మంది కూలీలతో ఆటో నాదెండ్ల మండలం ఈర్లపాడు వెళుతుంది. కనపర్రు బావి కొడలి దాటగానే అదే మార్గంలో వెనక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఆటో పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న కూలీలందరూ గాయపడ్డారు. వీరిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను నరసరావుపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 6 మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరసరావుపేట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంటిలేటర్ లేవు, 4 అంబులెన్స్ ఇచ్చారు. వెంటిలేటర్ లేదు. వెంటిలేటర్ మీద గుంటూరు వెళ్ళాలా? అది ఉన్నాయి. ఆటోలో 18 మంది ఉన్నాం. ఎర్లపాడికి వెళ్తున్నాం నరసరావుపేట నుంచి. వెళ్ళేటప్పుడు లారీ వాడు గుద్ది పక్కకి వెళ్ళిపోయాడు. 18 మంది ఒకే ఆటోలో 18 మంది ఒకే ఆటోలో నరసరావుపేట నుంచి ఎర్లపాడు వెళ్తున్నాం. నరసరావుపేటలో ఏం పని మీద వెళ్తున్నారు? మెరగాలకోట కాలనీ చంద్రబాబు కాలనీ. 18 మంది ఉన్నాం. లేదు క్రాచ్ చేస్తా, మా ఆటో క్రాచ్ చేస్తా ఒకసారి ఇటు గుద్దాడు. గుద్దంగానే మా ఆటో పోయి బోల్తా పడింది. ఇంకా సీరియస్గా ఉంది. ముగ్గురికే ఏమో సీరియస్గా ఉంది. మీ పేరు? నగరికల్లు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ నగరికల్లు వద్ద రోడ్డుపై నిలిచి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అనుమూల మస్తాన్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసుల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పీడీఎఫ్ అభ్యర్థుల గెలుపు కోసం అన్ని ప్రజా సంఘాలు ఏకతాటిపైకి రావాలని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కేఎస్ లక్ష్మణరావు కోరారు. నరసరావుపేట పట్టణంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 2007లో మండలి పునరుద్ధరణత అనంతరం పీడీఎఫ్ ఎమ్మెల్సీలు 14 మంది గెలుపొందారని, అనేక సమస్యలపై ప్రభుత్వానికి సలహాలు సూచనలు అందజేసి పరిష్కారానికి కృషి చేశామన్నారు. గత 18 ఏళ్లుగా ప్రజా కార్మిక కర్షక ఉద్యోగుల పక్షాన నిలిచి నిబద్ధతగా నీతి నిజాయితీతో రాజ్యాంగ విలువలకు లక్ష్యాలకు కట్టుబడి ఉన్నామని పనిచేశామని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షకులు అసంఘటిత రంగ కార్మికులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రైతులు సాగు త్రాగునీరు తదితర సమస్యల పరిష్కారానికి మండలిలో తమ గొంతుక వినిపించామన్నారు. అనేక ఉద్యమాలకు మద్దతు తెలిపామన్నారు. పల్నాడు జిల్లాలో వరికిపుడిసేల ఆవశ్యకతను విద్యారంగం బలోపేతానికి ప్రతిపాదనలపై మండలిలో మాట్లాడామన్నారు. ఈ కార్యక్రమంలో చలమయ్య, ముజాఫర్ అహ్మద్, కట్టా కోటేశ్వరరావు, శివకుమారి, ఆంజనేయ నాయక్, సిలార్ మసూద్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 27వ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను కేఎస్ లక్ష్మణరావుని పోటీ చేస్తున్నాను. 2007లో ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత మేము పీడీఎఫ్గా ఏర్పడి ఇప్పటికి 14 మందిని పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా గెలుపొందాం. గత 18 సంవత్సరాలుగా కూడా మేము చాలా స్పష్టంగా నిజాయితీగా నిబద్ధతతో పనిచేసాం. రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి పనిచేసాం. అంతేకాకుండా సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, అసంఘటిత కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇరిగేషన్, అలానే కౌలు రైతులు ఇలా ఎవరికి సంబంధించిన అంశాలైనప్పటికీ కూడా శాసన మండలిని వేదికగా చేసుకుని మేము ప్రాతినిధ్యం చేశాం. ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చాం. అదేవిధంగా వాళ్ళు చేసేటటువంటి ఉద్యమాలకి మేము మద్దతు కూడా ఇచ్చాం. ఈ ప్రాంతంలో కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి వరికిపూడిసెల సంబంధించినటువంటి అంశాలు కానీ, అలాగే పల్నాడులో విద్యారంగానికి సంబంధించిన ప్రతిపాదనలు కానీ అనేక సందర్భాల్లో నేను శాసన మండలిలో మాట్లాడటం జరిగింది. ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. ఒంగోలు రూరల్ సీఎస్ శ్రీకాంత్ బాబు ఆయన్ని విచారించారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులో విచారణకు ఆర్జీవీ హాజరయ్యారు. 2024 నవంబర్ 10న మద్దిపాడు పిఎస్లో టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఆర్జీవీపై పోలీసులు కేసు నమోదు చేశారు. నరసరావుపేట మండలం మొలకలూరు సమీపంలోని శ్రీ విజయలక్ష్మి టౌన్షిప్తో పాటు అనేక స్థిరాస్తి సంస్థలు ప్రభుత్వ పంట కాలను ఆక్రమించారని ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. మొలకలూరు విజయలక్ష్మి టౌన్షిప్ వద్ద ప్రజా సంఘాల నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామ్రేడ్స్ మాట్లాడుతూ ఈ వెంచర్ ప్రధాన భాగస్వామిగా ఉన్న పుల్లారావు సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ పేరుతో పెద్ద మొత్తంలో ప్రజా సంపదను పోగు చేసుకుని పారిపోయాడన్నారు. అక్రమ వెంచర్లతో రిజిస్టర్ ఆఫీస్ ని బేస్ చేసుకుని వారి సహకారంతో రిజిస్ట్రేషన్ చేయడం, వడ్డీ వ్యాపారులు అందరూ కలిసి ప్రభుత్వ ఒకవైపున కొల్లగొడుతూ మరోవైపు వినియోగదారులని మోసం చేస్తున్నారన్నారు. సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ ఆస్తులు గుండా సాంబశివరావు, డాక్యుమెంట్ రైటరు, కుటుంబ సభ్యుల పేర్లతో తారుమారు చేశారని ఆరోపించారు. వీరి ఆస్తులు కూడా జప్తు చేసి బాధితులకు పంచాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నరసరావుపేట పట్టణ సమీపంలో ఉన్నటువంటి మొలకలూరు పరిసరాల్లో పెద్ద ఎత్తున ఎన్ఎస్పి కాలువలు, పంట కాలువలు, చెరువులు, ఆ పక్కన ఉన్నటువంటి వాగులు ఇలాంటివి కూడా ఆక్రమించి వెంచర్లు చాలామంది వేశారు. ముఖ్యంగా మొలకలూరు పరిసరాల్లో ఉన్నటువంటి వెంచర్లు, ఎన్ఎస్పి కాలువలు, ప్రధానంగా వాగులు ఆక్రమించి అక్కడ విజయలక్ష్మి, వేద మెడోస్,
అనేటువంటి వాళ్ళు వేశారు. వాళ్ళు ప్రధానంగా దాంట్లో 60% వాటా కలిగిన ఎండీగా చెప్పబడే పుల్లారావు అనే అతను సాయి సాధన సిట్ ఫండ్ పేరుతో ప్రజల్ని మోసం చేయటం వల్ల అతను నిన్న కోర్టులో లొంగిపోయినట్లు కూడా ఇవాళ పేపర్లో వచ్చింది. విజయలక్ష్మి టౌన్షిప్ వేదా మెడేస్ పేరుతో గుండా సాంబశివరావు, సాయి సాధన చిట్ ఫండ్ ఓనరు పుల్లారావు అనే వీళ్ళు పెద్ద ఎత్తున వెంచర్లు ఏర్పాటు చేసి ఆ వెంచర్లలో ప్రభుత్వ ఎన్ఎస్పి కాలువలు, అలాగే వాగు భూములు, ప్రభుత్వ భూములు సైతం ఆక్రమించి పెద్ద ఎత్తున అధికారులతో డీలింగ్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు తమ వెంచర్లలో కలుపుకొని అవి తమ భూములే అని చెప్పి వచ్చిన వినియోగదారులను నమ్మించి పెద్ద ఎత్తున భూ వ్యాపారం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోటప్పకొండ తిరునాళ్లకు లడ్డూ ప్రసాదం పంపిణీ, కౌంటర్ల సంఖ్య పెంచాలని కలెక్టర్ ఆదేశం. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం. నరసరావుపేట పోలీసుల సూచనలు పాటించండి, ఆటోల్లో ఎక్కువ మందిని ఎక్కించుకొని ప్రమాదాలకు గురికాకండి. వేద పాఠశాల విద్యార్థి ఆత్మహత్యపై స్పందించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్. నగరికల్లు వద్ద రోడ్డు ప్రమాదం, ట్రాక్టర్ని లారీ ఢీకొనడంతో డ్రైవర్ దుర్మరణం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.